హాయ్ మిత్రులారా, ఇక్కడ పద్మావతి నిలయంలో అనాథాశ్రమం వృద్ధాశ్రమం వచ్చి ఇక్కడ చెన్నకేశవ అనే ఒక మిత్రులు వాళ్ళు ఇక్కడ కొంతమందిని అనాథ స్కూల్లో కొత్త మిత్రుల దగ్గర నారపల్లి అనాథ స్కూల్కి వచ్చాము. ఇక్కడ పద్మావతి నిలయం అనే ఒక పేరు, చెన్నకేశ్వర అనే ఒక అతను చాలా వృద్ధుల్ని చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా వాళ్ళు సేవలు చేస్తున్నారు. 2 రోజులు మహాత్ములు ఉన్నబట్టే దేశం ఇంత పుణ్యక్షేమంగా ఉంది. ఇగో తల్లి, బంగారు తల్లి, నమస్తే. నమస్తే తల్లి, ఏమైనా సార్ అన్నయ్య చంద్రశేఖర్ భార్య ఏమైనా దగ్గర సేవ చేసేవాళ్ళు ముందు నేను చిన్నవాళ్ళు తల్లి చూడండి. ప్రపంచం కొంచెం సురక్షితంగా ఉందంటే అలాంటి సేవ చేయాలి. అనాథాశ్రమం చెన్నకేశవ. మీ పేరా? పేరు మా స్వామి, ఇంటి స్వామి. ఓ, చెన్నకేశ్వర స్వామి. చెన్నకేశ్వర స్వామి కొడుకు పేరు చెన్నకేశ్వర రెడ్డి. ఎన్నాళ్ళు ఏం పెట్టి రండి తల్లి, బంగారు రండి రండి 5 సంవత్సరాలు దగ్గర రండి నిల్చోండి. చూడండి, 5 సంవత్సరాలు ఏంటంట వీళ్ళకి. మీకు ఈ ఆశ్రమం మీకు ఎందుకు పెట్టాలనిపించింది? ఎందుకు సేవ చేయాలనిపించింది తల్లి? అడుగుతారు. నాన్న చనిపోయిన తర్వాత నాన్న పేరుతో అప్పుడప్పుడు ఒక ఆశ్రమంలో డొనేట్ చేస్తాను. ప్లస్ ఆశ్రమంలో అప్పుడు అనిపించింది, వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు అనుకున్నాను ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా చేయాలి అని అనిపించింది. వీళ్ళకు చేయాలంటే మనం చదువు, జాబ్ తల్లి కూడా ఏం చెప్పిందో, సేవ చేయడానికి చదువు, డబ్బులు, వాదాలు అక్కర్లేదు, కానీ కష్టపడే గుణం ఉంటే చాలు. ప్రేమించే మనస్తత్వం, చేసే సేవ ఉంటే చాలు. బంగారు తల్లికి నిజంగా హార్ట్ఫుల్గా 20 నమస్కారాలు. ఇలాంటి సేవ చేయటం తల్లి ఏదో పుంజర సుకృతం. ఇది ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? 12 మంది. 12 మంది కూడా అంతా కూడా బాగా దీనస్థితిలో ఉన్నారు అందరూ. మీరేడుంటారు? మీరేడుంటారు? గ్రేట్. చూడండి, వీళ్ళతోటి పాటే వాళ్ళు కూడా ఇక్కడే కొనుక్కుంటారంట. వాళ్ళని సేవ చూస్తాను అంటే మన మధ్యలో వాళ్ళు ఏమైనా లేచినప్పుడు లెగలేనప్పుడు చూసుకోవడానికి కోసం అనేది అద్భుతమైన సేవ చేస్తాను బంగారు తల్లి. మేము అక్కడ కూడా హోమ్, జీసస్ అలా 3 కలిపి వేసారనమాట. అల్లా మత సంబంధమైన ప్రక్రియలో ఈ ఆశ్రమం నడుస్తుంది అనమాట. మనకి ఏంటంటే ఆశ్రమంలో లోపల మనం పక్క హిందువు, కానీ ఆశ్రమంలో బయట ఉన్న వాళ్ళు ఏ మతమైనా సరే తీసుకుంటాం. హిందువులే అయితే తీసుకుంటాం. పెద్ద మనసుతో చూడు, అందరిని సమానంగా, ఎవరని కాదు, అనాథగా ఎవరు ఉన్నారో వాళ్ళు కష్టంగా ఉన్నారో వాళ్ళని ఆదుకున్నాను ఉద్దేశం తప్ప నా వాళ్ళు నీ వాళ్ళని భేదం లేకుండా అందరూ అంతా సమానమైన భావనతో వాళ్ళిద్దరు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇందాక వచ్చారు చెప్పారు శివ గారు మీ గురించి తల్లి, బంగారు తల్లి. మీరు కూడా ఇక్కడే ఉన్నారంటే అర్థమైంది. ఏం తిన్నారు? పొద్దున ఏం టిఫిన్ పెట్టారు వీళ్ళకి? కరేపాకు రైసా? కూర చేయాలనా? కరేపాకు రైస్ చూడు, కొంచెం టేస్ట్ చేయండి బంగారు. మజ్జిగ, వాళ్ళకి మజ్జిగ తల్లి, మజ్జిగ. కరేపాకు రైస్ చూడే అంతా ముచ్చుడుగా చూడండి. మన ఇంట్లో కూడా చేయట్లేదు వాళ్ళని. చూడు ఎట్టుందో కరేపాకు రైస్, చాలా మంచి ఆయుర్వేదం. శివ గారు, కరేపాకు రైస్ చూడు ఎట్టుందో. అవును సార్, అవును సార్, పౌష్టికాహారం. పొద్దున మధ్యాహ్నం కూరలో గంట ఇన్నేమంటారు ఇన్ని పేరు మనకి? అలసంద కూరలు. స్కూల్ టేస్ట్ చేస్తాను నేను తల్లి. బాగుంది సార్, బాగుంది. అది ఏమి పెట్టారమ్మా? తెలుగేనా? మన దగ్గర తీస్తారు. మరి మీరేమి వచ్చారమ్మా? ఏ ఊరికి వచ్చారు?
డోన్ దగ్గర కర్నూలు జిల్లా. ఇక్కడ సరాజు ఎంత తెలివిగా ఉన్నదో ఈ దేహం మరి అమ్మంటుంది. ఈ దేహం ఇంత అనిత్యం కదయ్యా, ఆత్మ శాశ్వతం. చూడండి అద్భుతమైన అమ్మ డైలాగ్ మాట్లాడుతుంది. రోజు చూస్తున్నా దేహం అనిత్యమే కదా, ఆత్మ శాశ్వతం కదనే మాట చాలా అద్భుతమైన భగవద్గీతలో మాట మాట్లాడుతున్నాం బంగారు తల్లి. ఆత్మ శరీర ధారణ చేసింది అంతే. అది శరీర ధారణ చేసిన ఆత్మ ఇదంతా శరీర ధారణే కదా, ఆత్మ లోపల ఉంటుంది. పైన మాత్రమే చూసే కదా. సూసైడ్ గడు బొమ్మ ఉంది, ఆకారం మీద అంతే. అమ్మ చూసావా అంట కలిసిపోతుంది. పంచిపోతారు, కలిసిపోతాయి. ఉండదు. ఎక్కడ మీ గురువు ఎవరమ్మా? ఏ చదువుతాం? యా గురువు లేరండి. ఎట్లా తెలిసి మరి ఆత్మ మీద అన్న ఎట్లా తెలుసు? చదువుకోవడం బుక్కులు అవి. బుక్ చదువు. ఆధ్యాత్మిక బుక్కులు. ఇప్పుడు నీకు కాళ్ళు ఏంటో బాగా పని చేయవా? చాలా మాత్రం అది. తల పని చేస్తుంది. అయ్యా చూడండి, నా పరమాత్మ స్వరూపులారా. చేతులమ్మ స్నానం చేసుకోగలుగుతావా? స్నానం చేసుకోగలుగుతావా? లేదు. అంతా సేవ వీళ్ళే సేవ. చూడండి మొత్తం మస్కిటో అది మస్కిటో వ్యాధి అని ఇక్కడ ఏంది మస్టిక్ వ్యాధి అని అంటారు దాని పేరు. నరాల బలహీనత. నరహాల బలహీనత అని అంటే పేరు. కండరాలు. నరాల బలహీనత ఓన్లీ తల మాట్లాడటమేనంటే అసలు చేతులు కాళ్ళు ఏం పని చేయదంటే ఇల్లు స్నానం చేయించాలంట. మొత్తం వీళ్ళే సేవ అంతా వీళ్ళే. వాళ్ళే చేస్తున్నారు. ఆ చేతులతో మాత్రం కొంచెం తీసుకొని నైట్ గా అన్నం వండి శివగారు ఇవాళ మంచి ప్రోగ్రాం తీసుకొచ్చారు. వాటర్ తాగలేదు. తల్లిదండ్రుల కంటే చూడండి, వాళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటారంట. వాళ్ళను కై ముక్కు విసిగించుకుంటారేమో మీ తలకాయ నొప్పి అని. వీళ్ళు మాత్రం దీంట్లోనే ఉంటారు. దాన్ని పెట్టుకుని బంగారు తల్లి చూడండి, తల్లిదండ్రులను ఇసుకుంటారేమో, వాళ్ళు ఇసుకోకుండా నన్ను ఏ టైం కూడా ప్రేమతో చూస్తున్నారని ఎంత ప్రేమగా మాట్లాడింది. ఇలాంటి గురుగారు పక్కన కొంచెం వాళ్ళు కూడా ఇక్కడే ఫ్యామిలీ ఉండి సేవ చేస్తున్నారు. చాలా అద్భుతమైన బంగారు తల్లి. ఈ తోట పక్కన మీదేనా? అవుతారా? ఆ పని చూసుకుంటారంట, ఇల్లు చూసుకుంటారంట. 24 గంటలు మా కోసమే ఆలోచిస్తా ఉంటారు. మీకోసమే. వాళ్ళ కొడుకు గురించి భవిష్యత్తు నాకు తెలియదు కానీ అమ్మ మిమ్మల్ని చూసుకుంటే వాళ్ళ కొడుకులు భగవంతుడు చూసుకుంటారు, దేవుడు. కరెక్టా? కరెక్టా కదా? నీకు ఎంత జ్ఞానమైన మాటలు మాట్లాడడం ఎట్లా అనిపిస్తుంది బంగారు తల్లి చూస్తుంటే? ఇప్పుడు కాదు తల్లి, ఇప్పుడు ఈ కాళ్ళు లేవు కదా, ఇది నా కర్మ, ఎందుకు వచ్చింది అట్లా ఏమైనా అనుకుంటున్నావు? ఎట్లా అనిపిస్తావు? యాక్సెప్ట్ చేస్తున్నావు. ఈ డైలాగ్ చూడండి. ఎందుకంటే మనం అమ్మ దాన్ని ఆ ప్రాబ్లాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్టేషనే నిజమైన భగవంతుడు తత్వం అంటారు తల్లి. అంటే నీకు తెలుసు తెలియదు కానీ నిజంగా భగవంతుడు తత్వం అంటారు యాక్సెప్టేషన్. నా కర్మ నాకెందుకు వచ్చిందని చెప్పి వాళ్ళని తీసుకొని వీళ్ళు తీసుకొని వాళ్ళని తిరిగి కానీ ఏం లాభం లేదు. అంతే. ఎట్లా బంగారు తల్లి అనే మాటలు కానీ మనం గమనిస్తా ఉంటే కొన్ని 50-20 సంవత్సరాలు 30 సంవత్సరాల ఆశ్రమాల్లో జీవితాలు మొత్తం గడిపినా కానీ, తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలు తిరిగినా కానీ, అంటే తిరగటం కానీ ఆత్మశక్తి ఉంది. అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు దాంతో జీవించటమే నిజమైన సత్యం అమ్మ అనేది లాంటో. ఈరోజు మేము ఎన్నో ఆశ్రమాలకి, ఎన్నో అరుణాచల ఆశ్రమం వెళ్ళినప్పుడు కూడా నాకు ఎంత లైట్ వెలగలేదు అమ్మ చెప్పే మాట. అంటే ఒక లైవ్ లో స్థితిని చూస్తూ ఇది నేను ఎంజాయ్ చేస్తానని ఉంటుంది. అంటే యాక్సెప్టేషన్ చేసింది అనమాట. అప్పుడు అది ఎప్పుడు పోయినా దేహం ఎప్పుడు పోయినా ఆవిడికి హ్యాపీగానే అనిపిస్తుంది. పోతుందంటే బాధపడదు. అబ్బా ఈ డైలాగ్ చూడండి. ఎందుకు బాధ? మేము పెద్ద గురువు, మేము కాదు తల్లి, ఇది గురువులు గడ్డాలు పెంచుకొని నా గురువుల దగ్గర మాట్లాడే మాటలు. ఎందుకంటే మేము కూడా గురువులు అన్నప్పుడు మైకిల్ తీస్తే వాగుతున్నాము. నీ దగ్గరికి అర్థమైంది, మేము జీరోలో ఉన్నాము. వస్తాము పోతుంది అంతే. వచ్చిన అవసరం అయితే పనులు చేస్తుంది. ఎడ్యుకేషన్ అయిందంట అమ్మ. ఏం చదువుకున్నామా? బిఎస్సి. ఎన్నాళ్ళు అయిందా ఇట్లా వచ్చేది? 6 అవుతుంది. మీకేమో రిలేషన్స్ ఎవరు ఉన్నారు? అట్లా ఉన్నారు? మ్యారేజ్ అవ్వలేదమ్మా? మ్యారేజ్ తల్లి ఒక్కడున్న రిలేషన్ ఎవరు తెలుసా? భగవంతుడు. డైలాగ్ చూడండి. ఆయన లేని మనం ఎవరు లేదంటే ఒక మాట శివగారు చూడు,
ఆయన లేదు మనం లేవంటుంది. ఎవరు అనుకున్నా ఎంతమంది అనుకున్నారు ఆ మాట చూడండి, ఎంతమంది అనుకుంటున్నారు ఆయన లేదు మనం లేవని. ఇలాంటి బంగారు తల్లులందరూ కూడా ఇంటే నా కాళ్ళు నొప్పి వచ్చింది, నాకు షుగర్ వచ్చింది, నాకు కళ్ళు పడతలేదు అని అంత కంప్లైంట్లు ఇచ్చి డాక్టర్లు ఇచ్చి ఇంట్లో పిల్లల్ని అందరూ నిద్రపోనికుండా నష్టపెడుతున్నారు చాలా మంది మిత్రులు. అంటే నా ఆరోగ్యం వచ్చేసిందని. అలాంటి బాబులు వచ్చినప్పుడు దాన్ని అంతా తీసుకొని ఆత్మకి శరణాగతి భగవంతుడా ఈ దేహాన్ని కూర్చునే ప్రకృతిని చూస్తుంటావు తల్లి, నేచర్ని ప్రకృతిని ఆస్వాదిస్తానంటుంది శివ గారు. మంచిని చూడాలి, మంచిని ఆస్వాదించాలి అన్న శివ గారు. ఇది హైలైట్. నువ్వు ఆ నారపల్లి మన ఆశ్రమంకి వస్తే, మన దగ్గరికి వచ్చి ఇక్కడికి రావాల్సింది కంపల్సరీ, ఫిక్స్ అయిపోయావు అంతే. అక్కడికి వచ్చామంటే ఇక్కడ రావాల్సిందే, బంగారు తల్లి రావాల్సిందే అనమాట. ఓకే రండి బంగారు తల్లి, ఒక్కటి ఆహ్వానించాలి, ఆస్వాదించాలి. దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు, నేతిని చూడాలి, మనసుతో ఆస్వాదించాలంట. చూసి సార్ ఆశలు పెంచుకొని పగలు ఖర్చులు డబ్బులు చూసారు దొంగ చేయలేదు సార్. బంగారు వస్తే చైన్ లాక్కర్ అంటే ఒక్కరికి ఒక రకమైన ఆస్వాదించాలని మీరు అనుకోరు. ఇప్పుడు మీరు అంటున్నారా నాకు వచ్చిన చిన్న ఆలోచన, వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకా ఎంతమందినైనా కూడా ఇట్లాంటి వాళ్ళు నేను చేయగలను అనే ధైర్యం వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు కాలు చేతులు సపోర్ట్ లేకపోయినా వాళ్ళు మానసికంగా బలంగా ఉన్నారు. అంటే మానసికంగా బలంగా ఉన్నారు, మానసికంగా బలంగా ఉంటారు. చూడండి ఈ మాట ఒకటి చూడండి నా ప్రేక్షక దేవుళ్ళారా, ఎంతో డబ్బు పేరు ప్రతిష్ఠున్నాం కానీ మానసికంగా వీక్ అయ్యారు అనుకోండి, అది చాలా రాంగ్ అనమాట. మానసికంగా అంత స్ట్రాంగ్ ఉండాలి. ఈ దేహం వచ్చి పోతుంటుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ కాదు. ఇది ఆత్మ లెవెల్లో భగవంతుడి తత్వం మనం ఇప్పుడు స్ట్రాంగ్ ఉంటే మనం కరెక్ట్ గా ఉండాలని సత్యం. మేము చాలా మంది గురువుల దగ్గర తిరిగాం తల్లి, బట్ నీకంటే మాకు పెద్ద గురువు మా అనిపించలా? గురువు కాదు, నువ్వు మాట్లాడుతున్నా నీకు తెలీదు నీ తత్వాన్ని. నీ రోజు వచ్చే మాట గురించి అవుతున్నాను, నువ్వు నిన్ను అంటున్నా అర్థం తల్లి. తల్లి దేహం గురించి మాట్లాడుతున్నాను, నేను లోపల అనంతమైన శక్తి గురించి మాట్లాడుతున్నాను. శక్తి అందరికి ఒకటే కదా. నీ శక్తి, అమలు శక్తి, మాలో ఉన్న శక్తి అంతా భగవంతుడి శక్తి అంతా ఒకటే కదా. నువ్వు నేను వేరు కాదు, రూపాలే వేరు కదా. ఇవన్నీ మీరు అక్కడ కూర్చున్నారు, అమ్మ సేవ చేస్తుంది, మేము ఫైట్ మాస్టర్ అంటారు, ఎన్ని రూపాలు వేరు వేరు. అంతరాత్మకి వెళ్తే అంతా ఒకటే కదా, ఒకే శక్తి, ఒకే శక్తి. చపాతి కాదు, చపాతి పిండి ఉంది, అది పూరి చేస్తావా, నువ్వు చపాతి చేస్తావా, పురుగులు చేసుకుంటావా, ఏం చేస్తావు అనేది ఆకారం వేరు. శివగారు ఎక్కడ డైలాగ్ చూడు, ఫోన్ మాడుతున్నాడా శివగారు ఎలా రా, అమ్మ డైలాగ్ చూడు ఏమంటుందో. ఇది మనకి ముడి పదార్థం ఒకటే. 100 తీర్థయాత్రలు తిరిగినా డైలాగ్ రాదు. ముడి పదార్థం మనలో ఉండేదంతా శక్తి ముడి పదార్థం అంట అమ్మంటుంది. ఆ ముడి పదార్థాన్ని మనం చపాతీ లాగా చేసుకోవచ్చు, పూరి చేయొచ్చు, పునుగులు చేసుకోవచ్చు, కానీ దాంట్లో ఉండే పిండి ఒకటే ఒకటే అంటున్నా అమ్మ. అంటే మన శక్తి ఒకటే. ఈ దాఖలు రకరకాలు ఎక్కువ తక్కువ, శివగారు లాగా అమ్మలాగా మాలాగా మారిపోయింది అనమాట. లోపల శక్తి ఒకటి అంటున్నాం. ఒక శక్తికి మెల్ల వేసుకుంటా, నడుగు కట్టుకుంటా. ఏమనుకుంటానంటే శరీరం నాది, ఆత్మ నీది అనుకుంటాను. ప్రతి మాట ప్రతి పని కూడా నాకు మతిమరుపు ఎక్కువ ఉంటుంది. ఇప్పటి నుంచి ఉన్నది, ఇప్పటి నుంచే కాదు. అది ఏం చేస్తానంటే ప్రతి పని మీకు చెప్పింటాను. నాకు ప్రతి పని నువ్వు నేను ఏదైనా మర్చిపోయినట్లయితే గుర్తుకు చేస్తూ ఉండాలి అని అన్ని మర్చిపోరుపు. అది 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 తోల, అది లేనందు వల్లే ఈ అందరికి సేవ అది చేయట్లేదు కాబట్టి అందరూ కన్నతల్లినే మర్చిపోతున్నారు. ఏది పిల్లల్ని పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని మర్చిపోతున్నట్టు వాళ్ళకి మర్చిపోరు. అది పెద్ద మైకు మర్చిపోతుంది. ఏమేం పనులు చేయాలి, ఎవరెవరితో ఫోన్ చేయాలంటే చెప్పింటాను. ప్రతిదీ ఇంట్లో వంటకి సంబంధించి కూడా నేను ఇది రేపు చేయాలనుకున్నా, నువ్వు రేపు నాకు గుర్తు చేయి, లేదా డేట్ చెప్పినా ఆ డేట్ లో చెప్పేసి డేట్ లో ఇప్పుడు విశ్వం ఉన్నాడు, ఏ టైం ఉన్నా ఫోన్ చేసి అన్న కానీ ఎవరైనా మీరు కానీ పలానా రోజు చేయండి అమ్మా అని అంటారు. నేను మర్చిపోతానేమో అని సీమకి చెప్పింటాను. మంజు పలానా నెలలో పలానా డేట్ చూడు, ఆ డేట్ నాకు చెప్పు అంటారు. ఖచ్చితంగా చెప్తుంది. ఆ రోజుకి ముందుగానే చెప్తుంది. చెప్పినావమ్మా చెయ్యి పలానాళ్ళకి, అది కూడా అన్ని చెప్పింటా, ఏది దాచిపెట్టాను. నాకి మంజుకి అందుకే ఆత్మ దగ్గర కనెక్ట్ అయ్యింది కాదు, నడిచే ఆత్మ, కూర్చునే ఆత్మ, తన ఆత్మ. ఆత్మ గుడ్. ధైర్యం ఇస్తుంది మనసుకు, ధైర్యం మాట్లాడుతున్నది. సూపర్ సూపర్. శారదమ్మ
చదువుకుని ఇంట్లో నేను అన్ని అమ్మ తీసుకుంటాను. ఆమె జాబ్ చేస్తాను. మీ సెల్ నెంబర్ చెప్పండి. 944 అన్న సెల్ నెంబర్ చెప్తున్నారు, చూడండి చూడండి మిత్రులారా. 944007804. ఈ ఆశ్రమకి ఏదన్నా మీరు డొనేషన్ చేయదలుచుకుంటే, మీరు ఏదైనా దీనికి సేవ చేయదలుచుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అందుబాటులో ఉంటారు. మీరు చేయదలుచుకున్న విషయాలు హెల్ప్ చేయొచ్చు. అడ్రస్ చెప్పండి. అడ్రస్ చెప్పి చెన్నకేశవ ఓల్డ్ ఏజ్ హోము, కురగానపల్లి గ్రామము, నార్పల మండలము, అనంతపురం జిల్లా, ఏపీ. కర్ణాటక పక్కన కన్నడ వస్తుందా? వీళ్ళు ఆర్థికంగా సార్ అంటే పేదరికమే సార్ వీళ్ళకి. కానీ ఉన్నారు పేదరికం. ఈ షెడ్యూల్ కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. అంటే వీళ్ళకి చలికాలం వర్షాకాలం ఇబ్బంది లేకుండా ఉంటుంది. చలికి వర్షానికి ఎక్కడ మారిపోతారమ్మా? ఇదే రెంట్కి అమ్మ ఇది మెయింటెనెన్స్ అంతా తీసుకురావడం దూరం అవుతుంది కదా, సామాన్ అవి తీసుకురావడానికి. చాలా టైం పడుతుంది. కాకుండా చిన్న ఇది నైట్లో జరిగింది అనుకో అక్కడ తీసుకెళ్ళడానికి దూరం నార్మల్ నార్పల్లో మేలు కదమ్మా మీకు అక్కడికన్నా. అది ఎటు కాకుండా ప్లేస్ నీళ్ళు కూడా పడవడా? ఎందుకు రాదమ్మా? మీకు ఎవరు చెప్పారమ్మా? మాకు మాట చెప్పు. వీళ్ళు తీసుకున్నా సార్ అది ఎటు కాకుండా అనమాట. అది నీళ్ళు పడే ప్రాంతం కాదమ్మా, నీళ్ళు పడవు మాట. సరే మీరు సైజ్ ఏమన్నా చూద్దాం. మీ సైజ్ నార్పల్ చూడదు సార్ వాళ్ళకి. అదైతే అనంతపురం దగ్గరగా ఉంటుంది. నేచర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. 1 month ఉంటాం కదా అసలు. మీరు ఇటువైపు కదా ఉన్నాడు మీరు? ఇటువైపు కానీ మంచి నీళ్ళు కానీ చాలా మంచి నీళ్ళు బాగుంటుంది. బాగా అనిపించింది మీకు? మంచి కొండలేం పెద్ద పెద్ద కొండలు చుట్టూ చూస్తుంటాయి దగ్గరలో ఇల్లు కానీ లేవు అమ్మతల. మన ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది సార్ రోడ్లో ఎలా పోతాను. నరసమ్మ కడగడే కదమ్మా? అదే అదే ఇది ఆకుకూర రోడ్లో కొండ మీద ఫ్యాన్ లాగా పడతాం లెఫ్ట్ సైడ్ లో. మాకందరికి ఏమి ఇద్దామా? ఇప్పుడు తినొచ్చామమ్మా, చాలా ఎక్కువ తిన్నాం. అల్లుడు రవిడి ఉండవా సార్? మనకి ఆశ్రమంలో బెల్లార పని ఏదో అల్లుడే సార్ చేయించేది మనకి. అంతటా ఉచిత సర్వీస్ చేస్తాం సార్. వచ్చి మనం పాము గారి అది తీరు కుట్టిన తర్వాత సార్ మళ్ళీ ఇంకా రవి వాళ్ళు వచ్చి అంతా నీట్గా రెడీ చేసి వచ్చేది. అదంతా ఆ కింద అప్పలన్నీ అప్ అండ్ డౌన్లు ఉండే. జన్మ ధన్యమైంది. మిషన్ గిసిన వాడికి కావాలంటే కుట్టుకున్నాను అమ్మా. మిషన్ కుడతావా? జాబ్ చేసి నువ్వు జాబ్ చేసి డబ్బులు సంపాదించాడు వృద్ధాశ్రమం కట్టాలంటే అబ్బాయి వాళ్ళు రెంట్ 20 lakhs అప్పు తీర్చమని కొడుకు చెప్పిందంట. కొడుకు మాట్లాడతాను అమ్మ కలుపుకున్నాం కలుపు. ఏం పేరు? రేపు చందు అంటారు. అంటే ఇది చేస్తామని ఎప్పుడు నేను అనుకోలేదు అసలు. ఇదంతా సంకల్పం భగవంతుడు మీకు. అంటే మీకు ఆ గుణం ఇచ్చాడు. అది మేము చాలా పెట్టాలనుకుంటున్నాం. వల్ల మేము ఆశ్రమం పెట్టాలని మేము టీచర్ చేయించాము. మేము వృద్ధాశ్రమం పెట్టాలని. సరే మేము పక్కన చేసుకుని పీజీ కుదరదని అప్పుడు ఆ వృద్ధులకి అందరికి సేవ చేస్తూ ఉంటాము. సార్ పెట్టిన చాలా తీసుకుంటాం సార్. అందుకనే ఒక్కరు చనిపోయినా మనకు టెన్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇట్లా పడిపోయి వాళ్ళంతా ఇంకా మంచాల పరిస్థితి అప్పుడు మన టెన్షన్ అయితే ఉంటుంది. మనం ఒకరోజు ఈ ఆశ్రమం తరఫున జోలి పెడదాం ఆ నార్పల్లి. తప్పకుండా తప్పకుండా సార్, తప్పకుండా తెలియాలి, అందరికి తెలియాలి కదా. తప్పకుండా సార్.
సాయంకాలం పెడదాం ఓకే అనుకుంటే మీకు ఏం పని ఉంది ఈరోజు సార్ ఈరోజు ఎప్పుడు ఏంటి? మరి నార్మల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ పెడదాం నార్మల్ పౌరు మా సిగ్గు సరతారు కదా పొద్దున్న నైట్లో ఏ టైంలో మనం మా నార్మల్ మన ఇష్టం సార్ మన ఇష్టమే కొంచెం కాదు మనదంటే దీన్ని ఒక 4 గంటలకి పెట్టేసి 4 నుంచి 6 దాకా పెట్టుకుందాం నడుపుతాం మెయిన్ సెంటర్ కలిసి బయట అవుద్ది మొత్తం చేసేసుకొని మనం సాయంత్రం వచ్చి 6 గంటలకు 6 గంటలు కూర్చున్నాయి ఏముంది అంతే అంతే అంతేగా కావాలంటే పెడదాం అదంతే మన ఇష్టం సార్ మన తమ్ముడు ఎక్కడ మనం ఈ బోర్డు ఒకటి మనకి ఒక అమ్మ తమ్ముడు ఈ బోర్డు ఒకటి ఇనాయిలు వచ్చలే ఫినాయిల్ తీసుకోవచ్చు మన సాయంకాలం కుదురుతుంది మన నారపల్లి ఉంటుందా అని వేస్తారా ఎక్కడ వేస్తారు లేదు సార్ అనంతపురం చేయించుకోవాలి సార్ అంత ఇక్కడ ఉండదు కదా కామ వచ్చిందా లేదా మీరు ఊళ్ళో పట్టుకొని పోవడానికి ఉందా చిన్నది ఉంది మనం ఎప్పుడన్నా హాస్పిటల్ ఏడుందమ్మా ఏడుందమ్మా మేము నడిచేటప్పుడు బోర్డు పెట్టుకుంటే మన ఆశ్రమం గురించి బాగుంటుంది. చాలా గొప్ప సర్వీస్ చేసేది మన లక్ష్మిని పిలిస్తే మన లక్ష్మి మనం విలేకరు వచ్చినా పిలుద్దాం వాళ్ళు కూడా విలేకరు ఫోన్ చేయడం లక్ష్మి అవును పేపర్లు వేస్తారు కదా అవును లేడు సార్ ట్రైనింగ్ వెళ్ళాడు సారీ ఎవరు లక్ష్మీనారాయణ ఈరోజు రేపు రానన్నాడు ట్రైనింగ్ వెళ్ళడా విలేకరు కదా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి అంత ఉంటుంది సరే ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు దండిగా అవుతుంది అమ్మా సూపర్ అంటే పట్టుకో విశ్వాసంలో పట్టుకో కొట్టుకోవచ్చు బాబు అదే ఓ హీరోలా ఉన్నాడు ఎవడు సరిపోదా ఆయన గురించి ఇది సరిపోతా విశ్వ అది రౌండ్ చుట్టుకోకుండా కట్టి కడతాం మీరు విశ్వ వెనక్కి రివర్స్ తిప్పితే ఒకసారి ఫస్ట్ జాబ్ కావాలన్నా దాన్ని పట్టుకొని తిరిగి నీకు జాబ్ సార్ ఈ కాలం యూత్ కి ఇట్లా ఆలోచనలు లేవు సార్ సెల్ ఫోన్లు స్టైల్ కటింగ్లు అదే నాన్నకి పైతో కటింగ్ టైట్ జీన్స్ ఇట్లా అట్లున్నారు అంతా ఇప్పుడు అది రివర్స్ చుట్టమ్మా అది అవతల నుంచి రివర్స్ చుట్టాలి విశ్వ మా నీ చేతులు రివర్స్ చుట్టమ్మా సరే అంటే మన సాయంకాలం 4 గంటలకి 8 గంటలకి ఈవినింగ్ అందరూ మనం డిసైడ్ చేసి చెప్తాను సార్ మనం డిసైడ్ చేసి చెప్తాను 4 అయితే ఏదో పెట్టవుతుండే నా ప్రేక్షక దేవుళ్ళందరూ మన ఉదయపూర్ నమస్కారాలు సాయంకాలం నార్పల్లిలో ఈ బుద్ధాసనం గురించి సాయంకాలం 4 గంటలకి ఇల్లు నడుపుతున్నారు అనమాట. మీ పేరు సార్ పేరు చంద్రశేఖర్ రెడ్డి గారు వాడు మిస్సెస్ గారు ఇద్దరు కలిసి 12-13 మంది మంచి వృద్ధుల్ని సహారంతో గెలుపు చేస్తారనమాట. ఇది మన సాయంకాలం నార్పల్లిలో 4 గంటలకి జోలి కార్యక్రమం పెట్టబోతున్నాం. మేము వీడియోలో పక్కన ఉంటారు. ఎంతో మన వంతు ఏదో సహాయం చేయడానికి కోసం ఈ వాసనానికి అందరం కలిసి కట్టుగా మన వంతు ఏదో సహాయం చేయడానికి కోసం చేస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.